నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా బ్రహ్మాస్త్రం ఒక బంగారం ప్లేట్లో పెట్టి అందజేస్తున్నారా, లేకపోతే రత్న ఖచ్చిత సింహాసనాన్ని తయారు చేసి మరీ అప్పచెప్పబోతున్నారా? ఇది జన సైనికులు ప్రశ్నిస్తున్నారు ఇదే అంశాన్ని. తాము ఆయన్ని సీఎంగా చూద్దాం అనుకుంటుంటే ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎంగా ఉండాలి అంటూ తమ దగ్గర సత్తా లేనందువల్లే చంద్రబాబుకి మద్దతు ఇచ్చాం 2014 ఇస్తూ వస్తున్నాం ఇప్పటిదాకా, ఇది కంటిన్యూ అవ్వాలనే ధోరణిలో మాట్లాడటం అనేది జన సైనికులకి రుచించట్లేదు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాదిలో మంచి తీపి కబురైతే అందించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట జన సైనికులు అంటున్నారు, నెటిజన్స్ అంటున్నారు. బోల్డెన్ హోప్స్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ మీద. 21 సీట్స్లో కంటెస్ట్ చేసి 100% స్ట్రైక్ రేట్ తోటి తన సత్తా ఏంటో నిరూపించుకున్న తర్వాత నిన్న P4 సదస్సుకు వచ్చేప్పటికీ అక్కడ తమ దగ్గర సత్తా లేనందువల్లే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ వస్తున్నాము అనే మాట అంటాం బీజేపీని సైతం విస్మయపరిచింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుందని 2014 నుంచి నేను అదే పని చేశాను. ఒక పక్క బీజేపీ ఏమో ఆయన్ని దక్షిణాది మోడీగా ప్రొజెక్ట్ చేస్తుంటే ఈయన హఠాత్తుగా P4 వేదిక మీద తమ దగ్గర సత్తా లేదు. ఇది జనసైన్యాన్ని డిమోరలైజ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. జనసేన ఒక ఫోర్స్, ఒక కెరటం చాలా ఉధృతంగా అది తీరాన్ని తాకుతున్నప్పుడు ఒడిసి పట్టుకోవాల్సిన, ఆ విజయాలను ఒడిసిపట్టుకోవాల్సిన సేనాని తూచ్ ఇదేం లేదు, ఇది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉంటే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు, జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలకి మరి ఇవాళ ఆయన ఒక్కడే కరెక్ట్ డాక్టరు, ఆయన మాత్రమే సరైన శస్త్రచికిత్స చేయగలరు, మరి మీరేం చేస్తారు అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు అని బీజేపీ ప్రశ్నిస్తుంది. బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ నుంచి చాలా సునిశితంగా ఆయన వ్యాఖ్యలని పరిశీలించింది, పరికించి చూసింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటోంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఈ తేడా ఎందుకు వచ్చింది? ఒకవేళ అది ఆయన వ్యూహమా? ఎందుకంటే కరెక్ట్గా జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన కానీ ఆయన సోదరుడు కానీ మాట్లాడిన తీరుకు భిన్నమైన వైఖరి P4 వేదిక మీద పవన్ కళ్యాణ్ ప్రదర్శించారు. ఆ రోజు ఏం మాట్లాడారు ఆవిర్భావ సభలో? నిలబడ్డాం, నిలబెట్టాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. రైట్, మీరు నిలబడ్డారు, 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు. మీ కార్యకర్తల జోష్ పెరిగింది. మీ సోదరుడు ఏం మాట్లాడారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచారంటే అది కేవలం ప్రజలు, జన సైనికులు ఇచ్చిన తీర్పు, ఇంకెవరైనా క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళ కర్మ అంటూ అక్కడ పిఠాపురం వర్మ గారికి చురకంటించారు. ఆయనకు కాలింది పిఠాపురం వర్మ గారికి. ఆయన తక్కువ తిన్నాడా? 2 రోజులకో 3 రోజులకో ఒక ట్వీటు, 4-5 వీడియోలు ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేస్తున్నారు, ఇంకా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఉన్న వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితిలో ఈ అక్కర్లేని కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇంకో మాట అనిపిస్తుంది. పిఠాపురం వర్మ గారు నిజంగా మనసు పెట్టి పనిచేస్తుంటే 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచి ఉండేవారు అని అయి ఉండొచ్చు. కాక ఆయన మనసు పెట్టి పనిచేశారు కాబట్టే పవన్ కళ్యాణ్ గెలిచారు, తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ అయిందని ఎందుకు అనుకోవటం లేదు అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు ఏమన్నారు? చాలా ఎటకారంగా ట్వీట్ చేశారు. అయ్యా, బస్తాడు బియ్యంలో ఓ గుప్పెడు తగ్గితే వడ్లు కలిపినంత మాత్రాన ఆ క్రెడిట్ అంతా, ఆ తూకం క్రెడిట్ అంతా వడ్లకి, ఆ గుప్పెడు బియ్యం వడ్లకి వెళ్ళదు కదా జనసేనాని అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు గోరంట్ల బుచ్చే చౌదరి గారు. అవసరమా? ఇక్కడ కయ్యం అవసరమా? సఖ్యతతోటి, సమన్వయంతో కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తామని ఒకరి చేతుల్లో మరొకళ్ళు చేతులు వేసుకొని మరి బాసలు చేసుకొని మరి ప్రమాణ స్వీకారాలు చేశారు కదా 3 పార్టీల అగ్రనాయకత్వం అంతా కలిసి. మరి ఎందుకు ఈ బేలతనం? ఎందుకు హఠాత్తుగా వచ్చి చేరిన ఈ డొల్లతనం దేనికి సంకేతం? ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అంత బేలగా మాట్లాడాల్సిన అవసరం జనసేనకి ఎందుకు వచ్చింది? ఇది జనసేన క్యాడర్స్ అడుగుతున్న ప్రశ్న. ఇదంతా
శుభ్రంగా ధ్యానంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఈ మధ్య ప్రత్యేకమైన యోగా క్లాసెస్లో ఏవో చేరినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కనిపించిన కార్యకర్తకి, నాయకుడికి, ఆయన కనిపించేవాళ్ళు బహుశా బహు అరుదుగా ఉంటారు, 10 మంది 20 మంది. 9 ఏళ్ళు మనం ఇలా ధ్యానంలో కూర్చున్నాం, ఇంకొక 4 ఏళ్ళ 3 నెలలు అలాగే ధ్యానిస్తూ కూర్చుందాం, కాలం తిరిగిపోతుంది, ఎన్నికలు వస్తాయి, మనం గెలుస్తాం అని ప్రశాంతంగా ఆయన కూర్చోవటానికి కావాల్సిన మెటీరియల్ అంతా మీరే అందిస్తున్నట్టు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక పక్క దేశం మిమ్మల్ని ఉన్నతంగా చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన అమానుష దాడుల్ని ఎత్తి చూపి హిందూ సమాజానికి మద్దతుగా ఆయన నిలబడిన దానికి, సనాతన ధర్మానికి ఒక టార్చ్ బేరర్గా ముందుకు కదిలొచ్చిన దానికి ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెబుతుంటే, తాజాగా ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్య ఏంటండి? P4 వేదిక మీద నుంచి, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ వేదిక మీద నుంచి మీరు చేసింది ఏంటి? మా దగ్గర సత్తా లేదు కాబట్టే మేము చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి మద్దతు ఇస్తూ వస్తున్నాం. సత్తా లేకపోతే పెంచుకుంటాం. ఎందుకంటే అన్నప్రాసన నాడే ఎవరు ఆవకాయ తినరు. మీకు 10 ఏళ్ళు వచ్చినాయి మీ పార్టీకి, మీకంటే మీ పార్టీకి 10 ఏళ్ళు వచ్చినాయి. సో బాల్యం అయిపోయింది, కౌమార్యంలోకి ఎంటర్ అవుతున్నారు మీరు. ఎంటర్ అవుతున్నప్పుడు సత్తా ఆటోమేటిక్గా వస్తుంది. మీ గ్రామ స్థాయిలో మీ పార్టీ పునాదుల్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తే 2029కి మీరు ఆల్టర్నేటివ్ కాగలరని అక్రాస్ ద కంట్రీ మీడియా మీకు మద్దతుగా మాట్లాడుతుంది. హిందీ మీడియా కూడా మీ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. అలాంటి మీలో ఈ బేలతనం ఏంటి? వ్యూహాత్మకంగా ఏదో చంద్రబాబు గారిని మెప్పించడానికి వేసిన సాంబ్రాణి కడ్డీలా, లేక నిజంగానే మీలో ఆ బేలతనం ఉందా? ఈ ప్రశ్న జనసేన క్యాడర్స్ని తొలిచేస్తోంది. వాళ్ళ మెదళ్ళని వాళ్ళు వెయిట్ చేస్తోంది మీరు ముఖ్యమంత్రి అయితే చూద్దామని. తెలుగుదేశం పల్లకిని మోయటానికి మేము బొయ్యలం కాబోము అని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. మరి మీరేమో 10 ఏళ్ళు 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలంటే తెలుగుదేశం పార్టీ అదేదో సినిమాలో కీలుగురం సినిమాలో శృతిహాసంలాగా తెలుగుదేశం పార్టీ క్యాడర్స్ అన్నీ లోపల నవ్వుకుంటున్నాయి. బయటికి ఎలాంటి భావనని ప్రకటించకపోయినప్పటికీ లోపల మాత్రం చాలా సంతోషంగా, చాలా ఉల్లాసంగా, ఆహ్లాదంగా పండగ చేసుకుంటున్నాయి. లోపలే చప్పట్లు కొట్టుకుంటున్నాయి. ఇది అవసరమా పవన్ కళ్యాణ్ గారు అంటూ మీ శ్రేయోభిలాషులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వారు ప్రశ్నించినంత మాత్రాన మీకు శత్రువులు కాదు, మీ శ్రేయోభిలాషులు. వీళ్ళందరికీ మీరు జవాబుదారీ. ఎందుకంటే ప్రశ్నించటం మీరు జనాలకు అలవాటు చేశారు. అదే జనము, అదే జన సైన్యము మిమ్మల్ని ప్రశ్నిస్తే రేపు మీ దగ్గర జవాబు ఉండాలి, సమాధానం ఉండాలి. ఉందా? లేదా మళ్ళీ పుస్తకాలన్నీ ఒకసారి తిరగేసి సమాధానం రెడీ చేసుకుంటారా? చాలా క్రిటికల్గా మీ మీద వస్తున్న, మీ మీద వ్యక్తమవుతున్న ఈ అభిప్రాయాలకి, అబ్జర్వేషన్స్కి మీ దగ్గర రైట్ ఆన్సర్ ఉందా? ఇది ప్రశ్న. నేషనల్ మీడియా ఆల్రెడీ మీరు మాట్లాడిన దాని మీద హోరెత్తింది, ఘోషిస్తోంది. ఏంటి పవన్ కళ్యాణ్ స్వరంలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఇలా మాట్లాడటం కరెక్టేనా? అది కూడా 10 మంది ఉన్న వేదిక మీద. చంద్రబాబు గారిని మెప్పించాల్సిన అవసరం, ముద్దకి బిస్మిల్లా అనాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. కానీ ఎందుకు అంటున్నారు అని చెప్పి జాతీయ మీడియా ఆల్రెడీ క్వశ్చన్ చేయడం ప్రారంభించింది. సో ఇదంతా చూస్తుంటే ఆయనేదో ఖచ్చితంగా ఒక వ్యూహంతో ఇలా మాట్లాడి ఉంటారని అనుకోవచ్చునా, లేక పిఠాపురంలో రేగిన మంటలను చల్లార్చడానికి జస్ట్ అలా సాంబ్రాణి చల్లారా? దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఇవాళ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కూడా మీకెళ్ళే చూస్తోంది. మిమ్మల్ని రేపు పొద్దున దక్షిణాది రాష్ట్రాలకి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం మీ సారథ్యంలో బ్రహ్మాండమైన సైన్యాన్ని తయారు చేసుకుందామన్న అనుకుంటున్న బీజేపీ ఆశల మీద పవన్ కళ్యాణ్ నీళ్లు జల్లుతున్నారని చెప్పేసి నేషనల్ మీడియా రాస్తోంది, చూపిస్తోంది. ఎనీహౌ, ఇట్ ఈస్ అప్ టు ద డెప్యూటీ సీఎం ఏ రకంగా ముందుకెళ్ళాలి. అలాగే లేదు ఇదే పద్ధతిలో మేము తెలుగుదేశానికి బాసటగా నిలుస్తాం, ఒక 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే అద్భుతంగా పనిచేసి రాష్ట్రాన్ని దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్దాం, ఆ తర్వాతే చూసుకుందామంటే యువకులుగా మీ పార్టీలోకి ఎంటర్ అయిన వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు. రేపొద్దున మీకు మిగిలేది OLX సైన్యం అని జనం ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ యూ టు రివ్యూ. మాకు సలహాలు చెప్పేంతటి వాళ్ళు అయ్యారా అని మీరు అనుకుంటే
విజ్ఞులు ఏమీ చేయలేరు.